మీరు భయంకరమైన అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే ఈ రోజున ఈ యొక్క వీడియోను చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు మీరు అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ వీడియో నీకోసమే. ఎందుకనగా ఈ అప్పుల బాధ భరించలేక చనిపోదామని నిర్ణయించుకున్నావు, లేదా ఎటైనా పారిపోదామని నిర్ణయించుకున్నావు, లేకపోతే ఈ అప్పులు నా వల్ల కాదు అని చెప్పేసి ఏదో ఒక నిర్ణయం తీసుకొని సైలెంట్గా ఉంటున్నావు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆందోళనతోనూ భయంకరమైన శ్రమలతోనూ ఉన్నావు, కానీ అప్పులు అనేవి తీర్చలేని పరిస్థితిలో మీరున్నారు. అయితే ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకనగా అప్పులు అనేవి ఒక భయంకరమైన శాపము, నాశనకరమైన గుంట. ఎంతోమంది అందులో కూరుకుపోయి బయటికి రాలేక, ఎంతోమంది వాళ్ళ జీవితంలో సుఖశాంతులు పొందుకోలేక దొంగల్లాగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ రోజున దేవుడి యొక్క వీడియో ద్వారా నువ్వున్న పరిస్థితిలో నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి ఈ వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఓ సహోదరి, ఓ సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అప్పుల్లో ఉన్నప్పుడు ఈ 4 వాక్యాలు చదివి మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా అప్పులు అనే శాపంలో నుండి, అప్పులు అనే శ్రమలో నుండి, అప్పులు అనే ఇబ్బందుల్లో నుండి, వాటి యొక్క పరిస్థితుల్లో నుండి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఈ 4 వాగ్దానపు తాళపు చెవులు మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడి ఉన్న గుంటల్లో నుండి ఆయన వారిని బయటకు తీసెను. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ 4 వాక్యాలు నువ్వు పడిపోయి ఉన్న గుంతలో నుండి, నీవు పడిపోయి ఉన్న శ్రమలో నుండి, ఇబ్బందుల్లో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకురావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా చూడండి. సో నీ అప్పులు తొలగిపోవాలని, నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని నీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తప్పకుండా ప్రార్థన మిస్ అవ్వద్దు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని అనేకులకి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నాకు లేమి కలుగదు అని కామెంట్ చేయండి. తప్పకుండా దేవుడు నీకు పరిష్కార మార్గం చూపిస్తాడు. ఎంతోమందికి మీరు అప్పులిచ్చి ఈ రోజున మీరు కట్టే పరిస్థితిలోకి మీరు వచ్చారు. ఎవరో అప్పులు చేస్తే ఆ అప్పులు మీ మీద పడి మీరు ఇరుక్కుపోయి ఈ రోజున మీరు కడుతున్నారు. అలాగనే ఎంతోమందికి మీరు అప్పులిచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోగా మీరు అప్పులు పాలైపోయి ఉన్నారు. సో ఎన్నో పరిస్థితుల్లో మీరు అప్పుల్లోకి దిగే పరిస్థితి వచ్చింది. ఈ రోజున మీకు కలిగిన వాటన్నిటిని మీరు పోగొట్టుకున్నారు. బంగారమే కానీ, అలాగనే ల్యాండ్సే కానీ, అనేక స్థలాలే కానీ, అనేకమైన ప్రాపర్టీస్ అన్నీ కూడా పోతా ఉన్నాయి. చేస్తున్న ఉద్యోగానికి మీకున్న అప్పులకి సంబంధం లేదు. కనీసం బిడ్డలను పోషించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు. వివాహం చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. స్టడీస్ చేయడానికి కూడా డబ్బులు లేవు. కనీసం ఛార్జీకి కూడా డబ్బులు లేవు. తెల్లారితే తినడానికి కూడా డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మీరున్నారు. కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ 4 వాక్యాలు నీ జీవితంలో తప్పకుండా చదివి దేవునికి స్తోత్రం చెబితే ఈ వాక్యంలో ఉన్న వెలుగు నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ వాక్యంలో ఉన్న శక్తి నీ జీవితాన్ని దర్శిస్తుంది. ఈ వాక్యంలో ఉన్న సత్యము నీకు వెలుగును కలిగించి మార్గాన్ని చూపిస్తుంది. తప్పకుండా దేవుడు అసాధ్యమైన కార్యాలను జీవితంలో సాధ్యపరిచి ఈ అప్పుల్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవుని యొక్క వాగ్దానంలో రాయబడి ఉన్నది. దేవుడు నీతో చెప్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఈ రోజున నీవు అనేక మందికి అప్పులు ఉన్నావు, ఎంతోమందికి అప్పులు ఉన్నావు. ఎంతమంది దగ్గర అప్పు తీసుకున్నావో వాళ్ళందరినీ లెక్క పెడితే వాళ్ళందరూ కూడా 10ల్లో 100ల్లో ఉంటారు. అంతమందికి అప్పున్నావు, అంతమంది నిన్ను తిట్టుకుంటున్నారు, అంతమందికి నువ్వు జవాబు చెప్పాలి, అంతమందికి కనబడకుండా దాక్కొని తిరుగుతున్నావు. దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? నీవే అనేక జనాలకి అప్పిస్తావు. అనగా నువ్వు ఉద్యోగం చేస్తున్న నీ యొక్క బాస్కే నువ్వు అప్పిస్తావు, నీ అత్తామామలకే నువ్వు అప్పిస్తావు, నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు అప్పిస్తావు. అంటే నువ్వు అప్పు చేసే స్థితిలో నుండి అప్పు చేయని స్థితిలోనికి వెళ్ళి అనేకులకి అప్పిచ్చే స్థితికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అలాంటి ఆర్థిక సమృద్ధిలోనికి దేవుడు నిన్ను ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. అనేక జనములను మీరు ఏలతారు కానీ మిమ్మల్ని ఎవరు కూడా ఏలరు. అనేక జనాలను మీరు ఏలతారు కానీ మిమ్మల్ని ఎవరు కూడా ఏలరు. అనేక జనాలకు మీరు అప్పిస్తారు కానీ మీరు అప్పు చేయరు. అంటే ఈ అప్పుల సమస్యల్లో నుండి నువ్వు తప్పకుండా బయటకు వస్తావు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం
6వ వచనాన్ని, వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. మరొక వాక్యలేఖనాన్ని నేను మీకు తెలియపరుస్తాను, చూడండి. 2వ వాక్యలేఖనము మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనంలో, నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు, వారి రాజులు జయస్వంతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. అత్యంత భాగ్యవంతమైన వాగ్దానం బైబిల్ గ్రంథంలో. జనముల భాగ్యం అంటే ఏమిటి అంటే, జనములు అంటే పీపుల్స్ దగ్గర ఉన్న ధనము, ఐశ్వర్యము నీ యొద్దకు తేబడినట్లుగా దేవుడు అంట నీ ద్వారాలు అనగా నీ డోర్స్ డే అండ్ నైట్ అనగా రాత్రింపగళ్ళు వేయబడక, క్లోజ్ చేయబడక నిత్యము తెరవబడి ఉండును. అంటే నీ దగ్గరికి దేవుడు ధనము వచ్చినట్లుగా, అది ఎప్పుడు కూడా వేయబడక ఉండునట్లుగా దేవుడు ఆర్థికపరమైన ద్వారాలను తెరిచినప్పుడు నిత్యము కూడా భాగ్యము నీ యొద్దకు వస్తుంది. దేవుడు జయోత్సవంతో, రాజుల యొక్క జయోత్సవంతో రప్పింపబడినట్లుగా, రాజులు యొద్ద నుండే దేవుడు నీ యొద్దకు ఆర్థిక సహాయం అందునట్లుగా నీ ద్వారాలను దేవుడు రాత్రింపగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉన్నట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆర్థికపరమైన నీ ద్వారాలు మూయబడి నష్టాల్లోకి వెళ్ళిపోయి, కష్టాల్లోకి వెళ్ళిపోయి, శ్రమల్లోకి వెళ్ళిపోయి నువ్వు భయంకరమైన సిచ్యువేషన్లో నువ్వు ఉండి ఉండవచ్చు గాక. అయితే దేవుడు నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లుగా నీ ద్వారాలు రాత్రింపగళ్ళు వేయబడక నిత్యం తెరవబడి ఉన్నట్లుగా చేయునుగాక. ఇది 2వ వాగ్దానం. మరి 3వ వాగ్దానాన్ని మనం చూసినట్లయితే వాక్యాన్ని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనం ధ్యానం చేసుకుందాం. క్షమించండి, 3వ వాగ్దానము యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఒకవేళ ఆర్డర్లో లేకపోయినా ఈ వాక్యం కూడా ఎంతో ఇంపార్టెంట్ అయింది. ఏంటి అంటే యెషయా గ్రంథము 61:7లో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్య ఆనందం వారికి కలుగును. అప్పుల మూలాన, ఆర్థిక ఇబ్బందుల మూలాన నీవు అవమానపరచబడ్డావు. ఈ అప్పుల వలన అనేక నిందలు నీ మీదకి వచ్చి పడ్డాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట, నీ అవమానానికి దేవుడు రెట్టింపు ఘనతని ఇవ్వబోతా ఉన్నాడు. అంటే ఎంత అప్పులు పాలైపోయి ఎంత అవమానపరచబడ్డావో అంతకంతకు దేవుడు నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు. ఎంత అప్పులు పాలైపోయి నిందలకు నువ్వు పాల్పడ్డావో, నిందించబడ్డావో, దేవుడు అంత మంచి భాగము అంటే అంత మంచి ఆర్థికపరమైన ప్రాపర్టీ షేర్ని దేవుడు నీకు ఇచ్చి నువ్వు సంతోషించినట్లుగా, నువ్వు బ్రతుకుతున్న దేశంలోనే ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లుగా, నిత్యానందం నీకు కలుగునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఇది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం కనుక ప్రార్థించేటప్పుడు ఈ వాగ్దానాన్ని బట్టి, ప్రభువా నా అవమానమును, నా నిందకు ప్రతిగా నాకు రెట్టింపు భాగము, ఘనత నాకు దయచేయి ప్రభువా, నిత్య సంతోషం నాకు కలుగు చేయి ప్రభువా అని దేవుని బ్రతిమలాడు. ఖచ్చితముగా ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడి నీవు అప్పుల్లో నుండి బయటకు వచ్చి నీ అవమానము, నీ నింద తొలగిపోతుంది. లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే మరి కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనము చూసుకుందాము. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నట్లయితే చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అనగా కరువు, లేమి అనగా అనావృష్టి, లేమి అనగా భయంకరమైన పేదరికం, దారిద్ర్యం. అయితే దేవుని కాపరిగా ఉన్నప్పుడు ఎప్పటికీ నీకు లేమి కలగదు, అనగా ఏ లేమి ఉండదు, సంతాన లేమి ఉండదు, అలాగే ఆర్థికపరమైన లేమి అనేది ఉండదు, అలాగే ఎందులో కూడా కొదువు లేకుండా దేవుడు నిన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నిన్ను నడిపిస్తాడు. అనగా దేవుడు నీకు పోషకకర్తగా ఉండి నీకు కావలసిన ప్రతి ఒక్క దానిని నీ యొద్దకే వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని కాపరిగా ఉన్నాడు కనుక ఈ రోజున నీకు లేమి ఏదైతే ఉందో ఆ లేమిని దేవుడు తొలగించి కలిమిని దేవుడు నీకు కలుగు చేస్తాడు, అనగా సమృద్ధిని దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్య లేఖనాన్ని ఎత్తిపట్టి దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఉన్న లేమిని తొలగించి కలిమిని దేవుడు కలుగు చేసి దేవుడు నిన్ను ఎక్కడ పండుకోబెడతాడు అంటే పచ్చ నోట్ల మీద దేవుడు నిన్ను పండుకోబెట్టగలడు, శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నిన్ను నడిపించగలడు. అనగా ప్రశాంతకరమైన జీవితం ఎప్పుడు వస్తుంది? అప్పులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయినప్పుడు,
నీ మనసుకు శాంతి కలిగి దేవుడు నిన్ను శాంతి అనే జలముల యొద్ద నడిపించినప్పుడు నీ ప్రాణానికి సేద తీర్చబడి దేవుడు తన నీతి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. గాఢంధకారపు లోయ లాంటి అప్పుల లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయానికి భయపడకుండా దేవుడు నీకు తోడై ఉంటాడు గనక ఆయన నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరిచి నీ గిన్నె నిండి పొర్లునట్లుగా నూనెతో నీ తలను అంటున్నట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి నేటి నుండి మీరు ప్రార్థించినప్పుడు అప్పుల్లో ఉన్నావు గనక అట్టేకులకి నువ్వే అప్పిచ్చేలాగా దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు కనుక ఈ అప్పుల సమస్యలు తట్టుకోలేక, ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నావేమో, చనిపోవద్దు. నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈ అప్పుల సమస్యలు తీరే పరిష్కారం లేక ఏవేవో మంత్రాలు చేస్తూ, ఏవేవో పూజలు చేస్తూ, ఏవేవో ఆ శాస్త్రాలు నమ్ముతూ, ఎంతోమంది మాటలు నమ్మి ఇంకా డబ్బులు ఖర్చు పెడుతూ ఎన్నో ఉంగరాలు ధరించుకుంటూ ఎన్నో తంత్రాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నావేమో, వాస్తులు నమ్ముకొని ఎన్నటికీ నువ్వు బయటపడలేవు. ఇంకా ఇంకా మునిగిపోయి నీ జీవితం ముగించబడుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం నీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో మూయబడిన ఆర్థికపరమైన ద్వారాలను తెరిచినట్లుగా చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు తప్పకుండా ప్రార్థించినప్పుడు ఈ 4 వాక్యాలు చదివి అయా ఈ అప్పుల్లో నన్ను విడిపించమని ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు నిన్ను ఈ అప్పుల సమస్యల్లో నుండి విడిపిస్తాడు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వీడియోను చూస్తున్నారో ఈ అప్పుల్లో ఉన్నాయి, ఈ 4 వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, వేదనలు, బాధలు తొలగించండి నాయన. కలిమిని కలుగు చేయండి, లేమిని తొలగించండి. అప్పు తీసుకునే స్థితిలో నుండి అప్పు ఇచ్చే స్థితిలోనికి తీసుకొని వెళ్ళండి. ఇదిగో ప్రభువా, భాగ్యం తేబడినట్లుగా రాత్రి పగలు ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేస్తూ మా ప్రియుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు దయచేసి లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు గనక, దేవుడు మిమ్మల్ని దర్శించాడు గనక తప్పకుండా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళండి. కాబట్టి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి మీకేమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరతలు తెలియపరచాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. 9908937164 ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థనా అవసరతలు తెలియపరచండి. అలాగే ఈ యొక్క పరిచర్యకి మీరు సహకరించాలనుకున్నట్లయితే, ఈ యొక్క వాక్యాన్ని విని మీరు ఆశీర్వదింపబడి దేవుని చేత బ్లెస్ చేయబడినట్లయితే ఈ యొక్క పరిచర్యకి సపోర్ట్ చేస్తూ ఈ నెంబర్కి మీరు ఏదైనా కృతజ్ఞత కానుక పంపించాలనుకుంటే పంపించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కామెంట్ చేయండి, నాకు లేమి కలుగుదని. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.